హాయ్ అండి. మిర్చి బజ్జీలు వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడి వేడి బజ్జీలు చేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను చేసిన మిర్చిలు అయితే చాలా చక్కగా కుదిరాయండి. అందులోకి ఆనియన్స్తో స్టఫ్ చేసుకుంటూ తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిర్చీలు రెడీ చేసే మిర్చీలను తీసుకోండి. ఇలాంటి మిర్చీలు దొబ్బ మిర్చీలు తీసుకొని చివర్లో కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మధ్యలో కూడా ఘాట్లు పెట్టుకోండి. అన్ని మిర్చీలను ఇలా మధ్యలో కట్ చేసుకొని అందులో స్టఫింగ్ కోసం వాము చిటికెడంతా, అలానే ధనియా పౌడర్, సాల్ట్ని మూడింటిని మిక్స్ చేసుకొని కట్ చేసుకున్న మిర్చిలోకి మనం స్టఫ్ చేసుకోవాలి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బ్యాటర్ కోసం శనగపిండి తీసుకొని అందులోకి వాము వేసుకోవాలి. బేకింగ్ సోడా యాడ్ చేసి తగినంత సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా పౌడర్ మొత్తం కలుపుకోండి. అన్ని వీడియోస్ని వాచ్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు అందించండి. వాటర్ పోసుకొని బ్యాటర్ని బాగా కలపాలండి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మనం ఫింగర్కి శనగపిండి బ్యాటర్ మంచిగా పట్టుకోవాలి. ఇలా కలిపి ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ పిండిని మొత్తం కలుపుకోవాలి. ఫింగర్స్తో బాగా కలపండి. ½ అన్ అవర్ తర్వాత మనం ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయితేనే పర్ఫెక్ట్గా మనకు శనగలు బజ్జీలు అనేవి వస్తాయి. ఆయిల్లోకి మిర్చిని డిప్ చేసుకుంటూ సైడ్లో కొంచెం ఇలా టచ్ చేసి కట్ చేయండి మిర్చీలని. అప్పుడే మనకు మిర్చీలు వన్ సైడు ఓపెన్ అయి ఉండి బాగా లోపల మిర్చి అనేది ఫ్రై అవుతుంది. తింటూ ఉంటే మిర్చి చాలా టేస్టీగా బాగుంటుంది. అన్నింటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ని వాచ్ చేయండి. చూసారు కదా, చాలా బాగా వచ్చేయండి. మిడిల్లో మనం గ్యాప్ ఇవ్వడం వల్ల మిర్చి కూడా లోపల బాగా కుక్ అవుతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేయండి మిర్చీలను ఆయిల్లో నుంచి. మన వీడియోస్ అన్నింటినీ వాచ్ చేయండి, లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. భలే కుదిరాయండి మిర్చి బజ్జీలు, చాలా బాగా వచ్చాయి. ఇలా మీరు కూడా రెడీ చేసుకోండి. పిండి కలపగానే మిర్చీలు వేయకండి. ఒక ½ అన్ అవర్ తర్వాత వేసుకోండి, పర్ఫెక్ట్గా కుదురుతాయి.